హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మురుకులు చేస్తున్నాను. ఎందుకంటే పండుగ వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి నేనైతే మురుకులు చేస్తున్నాను. అండ్ మురుకులకు కావాల్సిన పదార్థాలు అవన్నీ నేను మీకు చూపిస్తూ నేను మురుకులు అనేది ప్రిపేర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మనము కొలత కోసము ఒక గిన్నెనైతే పెట్టుకోవాలి. నేనైతే ఈ గిన్నెతో కొలత పెట్టుకున్నాను. ఓకేనా? ఈ గిన్నె నిండా నేను బియ్యపు పిండిని 3 గిన్నెలు బియ్యపు పిండి అనేది తీసుకుంటున్నాను. అండ్ పుట్నాల పప్పు, నేను శనగపప్పు మినపప్పు వేయను, పుట్నాల పప్పు వేస్తాను. సో నేను ఈ గిన్నె నిండా ఒక గిన్నె నిండా పుట్నాల పప్పు తీసుకొని ఇట్లా మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక గిన్నెడు. ఓకేనా? ఫస్ట్ అయితే మనము బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుందాం. ఇది 3 గిన్నెల బియ్యం పిండి. అంతవరకు 2 గరిటెల నూనె అనేది మనము వేడి చేసుకోవాలి. నేను ఆల్రెడీ స్టవ్ పైన పెట్టినాను. ఇది చూడండి, ఇట్లా 3 గిన్నెలు అయితే మనము వేసుకోవాలి. రెండు, మూడు, ఇవి 3 గిన్నెల పిండి. ఓకేనా? ఇది ఒక గిన్నె పప్పు. ఓకేనా? పుట్నాల పప్పు. పుట్నాల పప్పు ఏమి వేయింపాల్సిన అవసరం లేదు, పచ్చి పుట్నాల పప్పే. ఇప్పుడు కారం వేసుకోవాలి మనము. కొంచెం మీరు స్పైసెస్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువే వేసుకోండి. నేను 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. నువ్వులు, కొంచెం నువ్వులు అయితే ఎక్కువ వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకేనా? నేనైతే 3 స్పూన్స్ నువ్వులు అయితే వేస్తున్నాను. చిన్న స్పూన్ కాదండి, కొంచెం పెద్ద స్పూనే. ఓకేనా? ఓమ వచ్చేసి 1 స్పూను వామ ఎక్కువ వేసుకోకండి, మళ్ళా కొంచెం కారం కారంగా అయితే పిల్లలు ఇష్టపడరు తినడానికి, కారంగా ఉంటాయి కదా, అందుకనేసి. నెక్స్ట్ సాల్ట్ కూడా నేను 3 స్పూన్సే వేస్తున్నాను. ప్రెజెంట్ అయితే 3 స్పూన్సే వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసినాం కదా, ఇట్లా మంచిగా ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేటట్టుగా. అంతవరకు మనము నూనె అనేది 2 గంటల నూనె అయితే కాగబెట్టి పెట్టుకోవాలి. నూనె బాగా కాగాలి. ఇందులో పోస్తే ఏంటంటే మురుకులు కరకరలాడుతూ వస్తాయి. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా మంచిగా మనము పిండంతా కలుపుకున్నాము. కొందరు అల్లం పేస్ట్ కూడా వేసుకుంటారు, పసుపు వేస్తారు. నేనైతే వెయ్యను, అవి మీ ఇష్టం ఉంటే మీరు వేసుకోండి. ఓకేనా? మీ ఆప్షన్ అండి అది. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ అయింది కదా, మనం ఆయిల్ అనేది ఇప్పుడు యాడ్ చేద్దాం ఇందులో. ఇప్పుడు మనము 2 గంటల నూనె కాగబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది అనేది ఇందులో పోసుకోవాలి. ఒక స్పూన్ పెట్టి మంచిగా ఇట్లా కలుపుకోవాలి. చేతులు అయితే పెట్టొద్దు, బాగా నూనె కాలుతుంది అందుకనేసి. ఓకేనా? ఇప్పుడు కొంచెం చల్లగా అయింది నూనె. ఇప్పుడు అంత ఇట్లా కలుపుకోవాలి ఉండలు లేకుండా.
ఇప్పుడు ఇట్లా కలుపుకున్నాం కదా. ఇప్పుడు తగినన్ని వాటర్ అయితే యాడ్ చేస్తూ పిండి అనేది మంచిగా మనం ఇట్లా మెత్తగా కలుపుకోవాలి, మురుకులకు సరిపడా. ఓకేనా. కొందరు వేడి నీళ్ళు పోస్తారు, నేనైతే వేడి నీళ్ళు పోయాను, మామూలు నీళ్ళే, చల్ల నీళ్ళే పోస్తాను. ఫస్ట్ అయితే నేను 2 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా నేను మిక్స్ చేసిన తర్వాత ఏమైనా వాటర్ యాడ్ అయితే ఇంకా యాడ్ చేసి పిండి అయితే మంచిగా తడుపుతాను. నేను పిండి అయితే మొత్తము ఇట్లా తడిపి పెట్టుకున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను పిండి మురుకులు పోసేటప్పుడు కొంచెం కొంచెం పిండి మళ్ళీ కొంచెం ఇట్లా మెత్తగా పిసికి అప్పుడు అందులో మురుకుల పీటలో ఈ పిండి పెట్టి అప్పుడు నేను మురుకులు అనేది ఒత్తుతాను. ఎందుకంటే ఇప్పుడే నేను మొత్తం మెత్తగా అయితే తడపలేదు, ఈ విధంగా అయితే నేను తడిపి పెట్టుకున్నాను. ఓకేనా, ఆరిపోకుండా పిండి. ఇప్పుడు మురుకులు అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు పిండి నేను ఇట్లా తడిపి పెట్టుకున్నా కదా, ఇట్లా వాటర్ అనేది ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ఇట్లా తీసి ఇట్లా పిసకాలి. ఇట్లా మంచిగా మనము పిండి అంతా పిసుక్కొని కొంచెం కొంచెంగా మురుకులు ఇది ఉంటుంది కదా, దీంట్లో అనేది వేసుకోవాలి మనం. ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం మెత్తగా అనేది చేయాలి. ఏమైనా ఉండలు ఉంటే అవన్నీ మంచిగా మెల్ట్ అవుతాయి, అందుకని చెప్పేసి ఇట్లా మనం ఎప్పుడంటే అప్పుడు పిండి మురుకులు ఒత్తుకునే ముందు ఈ ఒత్తు మిషన్లో ఇట్లా పిండి అనేది ఇట్లా ఉండల్లా చేసి ఇందులో అనేది ఇట్లా వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇట్లా పెట్టుకొని ఇది కొంచెం ఇట్లా తడుపుకోవాలి, లూజ్గా వస్తాయి అన్నట్టు, ఫ్రీగా మురుకులు అనేది ఒత్తడానికి ఫ్రీగా ఉంటుంది. అందుకనేసి ఎప్పుడంటే అప్పుడు మనము తడుపుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా జాలీల గంటే ఇట్లా పెట్టి ఇప్పుడు మురుకులు అనేది ఇట్లా ఒత్తుకోవాలి. ఇట్లా ఈక్వల్గా చిన్నగా మంచిగా వస్తాయి అని చెప్పేసి నేనైతే ఈ గంట మీద పెట్టి మురుకులు అయితే పోస్తున్నాను. ఇప్పుడు ఇట్లా వేసుకోవాలి ఒకటి వెనుక ఒకటి. ఇప్పుడు మనకి మురుకులు అయితే ఇట్లా మంచిగా ఇట్లా పొంగాలి. ఈ మురుకులు ఉడికేటప్పుడే ఇట్లా పొంగుతాయి, తర్వాత ఉడికిన తర్వాత మురుకులు అయితే చల్లబడిపోతాయి. అప్పుడు మనకు మురుకులు అయితే కుక్ అయినాయని అర్థం. అప్పుడు మనము నూనెలో నుంచి మురుకులు అయితే తీసేయాలి. చూసారు కదా, ఈ కలర్ అనేది అయిన తర్వాత మనము తీసుకోవాలి. ఇప్పుడు మనము మురుకులు అయితే ఇట్లా వేసుకున్నాం కదా, చూడండి ఆయిల్లో వేయగానే ఇట్లా బురుగు బురుగుగా వస్తుంది. ఫస్ట్ కొంచెం సేపు అయిన తర్వాత బురుగు అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనకి మురుకులు అయితే మంచిగా ఉడికినాయని అర్థం. ఓకేనా. ఇప్పుడు మురుకులు అయితే ఇట్లా మంచిగా ఫ్రై అయితే అయినాయి. ఓకేనా. ఇప్పుడు నూనె అనేది ఇప్పుడు బురుగు అయితే రాదు. ఓకేనా. అప్పుడు మనం ఇవి మురుకులు అయితే తీసేసుకోవాలి. ఇట్లా చూసిరు కదా ఫ్రెండ్స్, మన మురుకులు అయితే కంప్లీట్ అయినాయి. నేను కొన్ని స్టార్ మురుకులు వేసినాను, కొన్ని నార్మల్ మురుకులు. ఓకేనా. నేను మీకు చించి చూపిస్తాను ఎంత మంచిగా క్రిస్పీగా అయితే మన మురుకులు అయితే ఎంత బాగున్నాయో చూడండి. నేను టేస్ట్ కూడా చేసినాను, సూపర్ అంటే సూపర్ టేస్ట్ అయితే అయినాయి. ఓకేనా. ఇంకా చూడండి ఎన్ని అయితే రెడీ అయినాయో. ఇది 5 kgsది డబ్బా, దాని నిండా అయినాయండి. నేను చూపించిన
క్వాంటిటీ ప్రకారంగా. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.